ఎలుక పాలు లీటర్ ఎన్ని లక్షలు తెలుసా? ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలు అంటే గాడిద పాలని భావించేవారు. కానీ వాటి పాలకు మించిన ధర కలిగిన ఆ పాలు ఒక జీవి నుంచి వస్తాయట. ఆ జీవి ఏదో కాదు, వినాయకుడి వాహనమైన మూషికమే. లక్షల్లో పలికే ఈ పాలకు పరిశోధకుల్లో భారీ డిమాండే ఉన్నది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకింత కాస్ట్లీ? ఎందుకంటే ఎలుక పాలు తీయడం అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. ఒక్కో ఎలుక నుంచి పాలు తీయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుందట. అది చాలా కొద్ది మొత్తంలోనే లభిస్తుంది. 1 లీటర్ పాల ఉత్పత్తికి దాదాపు 40,000 ఎలుకలు అవసరమని చెబుతున్నారన్నమాట. ఇలా సేకరించిన లీటర్ పాలు ఐరోపాలో 23,000 యూరోలు పలుకుతాయట. అది మన భారతీయ కరెన్సీలో అయితే సింపుల్గా 18 లక్షలు అనమాట. మరి ఇంతకీ ఎలుక పాలను ఎందుకు ఉపయోగిస్తారు? వీటిని పరిశోధకులు తమ పరిశోధనలో భాగంగా ఉపయోగిస్తారట. మలేరియా, బ్యాక్టీరియాను చంపే మందుల తయారీలో ఎలుక పాలను ఉపయోగిస్తారట. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, ఎలుక డిఎన్ఏ ఇతర జంతువుల డిఎన్ఏ కంటే ప్రతిభావంతమైనదట. పైగా మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం కూడా చాలా సులభం అవుతుందని ఎలుక పాలను ఉపయోగిస్తారన్నమాట చెప్తున్నారు. ఇక ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అంత పెద్ద మొత్తంలో ఆవులకు బదులు ఎలుకలను ఉపయోగించడమే ఈజీ అని చెబుతున్నారు. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీఛార్జ్ మెటీరియల్ గాను ఈ పాలను ఉపయోగిస్తారట. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధన పరంగా కూడా అత్యంత ఖరీదైనవి. ఇక ఏ జంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే, ఒక ఆవు ఏడాదికి దాదాపు 10,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే 7 రెట్లు ఎక్కువ. ఇక మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలోనూ బ్లూ వేల్ పాల ఉత్పత్తిలో రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుతో ఉంటాయన్నమాట. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 లీటర్ల పాలు త్రాగుతుంది. దాదాపు అదే మోతాదులో బరువు పెరుగుతుంది కూడా. కానీ ప్రయోగపరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎలుక పాలు మాత్రం ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఎలుక పాలను ఉపయోగిస్తుంటారు. మరి వీటి గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.